ఓకే. నౌ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే మూవ్ జీరోస్. క్వెషన్ ఏంటంటే మనకి ఒక ఇంటిజర్ అరే ఇస్తారు. మనం ఆ అరేలో ఉన్న అన్ని జీరోస్‌ని ఎండ్‌కి మూవ్ చేయాలి. కానీ రిమైనింగ్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఆర్డర్ మాత్రం సేమ్‌గా ఉండాలి. ఎగ్జాంపుల్ చూస్తే నమ్స్ ఈక్వల్స్ టు 0, 1, 0, 3, 12. అవుట్‌పుట్ ఏం రావాలంటే 1, 3, 12, 0, 0. అబ్జర్వ్ చేయండి జీరోస్ అన్నీ ఎండ్‌కి వెళ్ళాయి. కానీ 1, 3, 12 ఆర్డర్ మాత్రం చేంజ్ అవ్వలేదు. అది వెరీ ఇంపార్టెంట్. క్వెషన్ క్లియర్ అయింది కదా! సో, ఇప్పుడు ఫస్ట్ మనకొచ్చే ఐడియా ఏంటంటే ఒక టెంపరరీ అరే. మనం ఒక కొత్త అరే క్రియేట్ చేసి ముందు నాన్ జీరో ఎలిమెంట్స్ అన్నీ కాపీ చేసి తర్వాత రిమైనింగ్ పొజిషన్స్‌లో 0 ఫిల్ చేస్తాం. ఇది వర్క్ అవుతుంది కానీ ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంటుంది. ఇంకో బెటర్ అప్రోచ్ ఉంది. ఫస్ట్ ట్రావర్సల్‌లో నాన్ జీరో ఎలిమెంట్స్‌ని ఫ్రంట్‌కి మూవ్ చేయొచ్చు. సెకండ్ ట్రావర్సల్‌లో రిమైనింగ్ పొజిషన్స్‌లో 0 ఫిల్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా అరే యూజ్ చేయట్లేదు. కాబట్టి టైమ్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1. మరి 2 ట్రావర్సల్స్ చేస్తున్నాం కదా! టెక్నికల్లీ బిగ్ ఆఫ్ 2n అవుతుంది. కానీ బిగ్ O నొటేషన్‌లో కన్‌స్ట్రెయింట్స్ ఇగ్నోర్ చేస్తాం. కాబట్టి ఫైనల్‌గా బిగ్ ఆఫ్ n అని రాస్తాం. మరి ఇంకా బెటర్‌గా చేయొచ్చా? యాహ్! 1 ట్రావర్సల్‌లోనే సాల్వ్ చేయొచ్చు. అదే ఆప్టిమల్ అప్రోచ్. ఐడియా ఏంటి అంటే మనం ఒక పాయింటర్ మెయింటైన్ చేస్తాం. ఆ పాయింటర్ నెక్స్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఎక్కడ ప్లేస్ చేయాలో ట్రాక్ చేస్తుంది. కరెంట్ ఎలిమెంట్ నాన్ జీరో అయితే దాన్ని కరెక్ట్ పొజిషన్‌కి మూవ్ చేస్తాం. ఇప్పుడు డ్రై రన్ చేసి చూస్తే నమ్స్ ఈక్వల్స్ టు 0, 1, 0, 3, 12. స్టార్టింగ్‌లో లెఫ్ట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు అరే ట్రావర్స్ చేస్తాం. I ఈక్వల్స్ టు 0, నమ్స్ ఆఫ్ I ఈక్వల్స్ టు 0. 0 కాబట్టి స్కిప్ అవుతుంది. నెక్స్ట్ నమ్స్ ఆఫ్ I ఈక్వల్స్ టు 1, నాన్ జీరో. కాబట్టి నమ్స్ ఆఫ్ లెఫ్ట్ అండ్ నమ్స్ ఆఫ్ I స్వాప్ చేస్తాం. అరే ఏమవుతుందంటే 1, 0, 0, 3, 12. ఇప్పుడు లెఫ్ట్ ప్లస్ ప్లస్ చేస్తాం. అంటే లెఫ్ట్ ఈక్వల్స్ టు 1, I ఈజ్ ఈక్వల్స్ టు 2. నమ్స్ ఆఫ్ I ఈక్వల్స్ టు 0. స్కిప్. I ఈక్వల్స్ టు 3. నమ్స్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్స్ టు 3. నాన్ జీరో. ఇక్కడ స్వాప్. ఇప్పుడు అరే ఏమవుతుందంటే 1, 3, 0, 0, 12. అండ్ నౌ లెఫ్ట్ ఇంక్రిమెంట్. లెఫ్ట్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. I ఈక్వల్స్ టు 4 కదా! నమ్స్ ఆఫ్ I ఈక్వల్స్ టు 12. మళ్ళీ నాన్ జీరో. మళ్ళీ స్వాప్. అరే ఈక్వల్స్ టు 1, 3, 12, 0, 0. లెఫ్ట్ ప్లస్ ప్లస్. ట్రావర్సల్ కంప్లీట్ అయ్యింది. ఆన్సర్ దొరికింది. సింపుల్గా చెప్పాలంటే నాన్ జీరో ఎలిమెంట్స్ని ఫ్రంట్కి మూవ్ చేస్తున్నాం అండ్ జీరోస్ ఆటోమేటికల్లీ ఎండ్కి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి టైమ్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అండ్ నో ఎక్స్ట్రా స్పేస్ కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1. ఇప్పుడు కోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ ఒక పాయింటర్ ఇనిషియలైజ్ చేస్తాం. ఇంట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు అరేని ట్రావర్స్ చేస్తాం. కరెంట్ ఎలిమెంట్స్ నాన్ జీరో అయితే కరెంట్ ఎలిమెంట్ని లెఫ్ట్ పొజిషన్తో స్వాప్ చేస్తాం. తర్వాత లెఫ్ట్ పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తాం. దిస్ ఈస్ ద కోడ్ ఫర్ స్వాపింగ్. లూప్ కంప్లీట్ అయ్యాక అరే ఆటోమేటికల్లీ కరెక్ట్ ఫార్మాట్లో ఉంటుంది. ఈ స్వాపింగ్ కోడ్లో మనం టెంప్ అనే ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకొని ఇంట్ టెంప్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ లెఫ్ట్ చేస్తున్నాం. తర్వాత లెఫ్ట్ పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం అండ్ స్వాపింగ్కి ఈ కోడ్ రాస్తాం. ఒక టెంప్ అనే వేరియబుల్ తీసుకొని దాంతో స్వాప్ చేస్తాం. అండ్ యా దట్స్ ఇట్, అంతే.